ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి ఎప్పటికప్పుడు కష్టపడేటటువంటి పవన్ కళ్యాణ్ పార్టీని సంస్థాగతం ఇప్పుడు తన అనారోగ్యంలో ఉండి కూడా ఆపరేషన్ అయిన తర్వాత కూడా పార్టీ మీద సీరియస్గా దృష్టి సారించి పనిచేసుకుంటున్నారు. పార్టీ నిర్మాణంలో భాగమైనటువంటి కమిటీల ఏర్పాటుకి సంబంధించి గత కొన్ని నెలలుగా పార్టీలోని ముఖ్యులను ఆయన సంప్రదిస్తూనే ఉన్నారట. ఇప్పుడు దాంట్లో భాగంగా కొత్తగా కమిటీలు వేయబోతున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి. గత కొన్ని నెలలుగా పార్టీలోని ముఖ్యుల్ని సంప్రదించిన తర్వాత ఇప్పుడు ప్రక్రియ పూర్తి చేయడం మీద దృష్టి పెట్టారట. జిల్లా అధ్యక్షులు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియామకాలను వచ్చే 2-3 రోజులు ప్రకటించబోతున్నారు. ఇప్పటిదాకా బాధ్యతలు నిర్వహించిన తీరు, ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో చూపించిన చొరవ ఆధారంగా ఈ నియామకాలు ఉండబోతున్నాయట. అయితే ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ ఎందుకని బూత్ కమిటీలు వేయట్లేదు? ఇప్పటికీ ఈ పార్టీ పుట్టి 2014లో పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. క్రిందటిసారి పోయిన అధికారంలో లేం కాబట్టి బూత్ కమిటీలు లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, బూత్ కమిటీల స్థాయి నుంచి కదా పార్టీ డెవలప్ కావాల్సింది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా పన్నా ప్రముఖులు లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకొస్తుంది కదా, అదే కదా గెలవడం అన్నటువంటి సాధ్యమైంది. సంస్థాగత నిర్మాణం అంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జి కాదు కదా, బూతు, మండల, జిల్లా పరిషత్తు, జిల్లా, ఇట్లాగా అన్ని కమిటీలు ఉండాలా. మరి అక్కడ మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు అర్థం కాదు.